ఎల్కతుర్తి సభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రులు ఎదురుదాడికి దిగారు. 10 ఏళ్లలో ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి 16 నెలల ప్రజా ప్రభుత్వాన్ని విమర్శించడం ఏంటని నిలదీశారు. కాంగ్రెస్ సర్కారుపై కేవలం బురద జల్లేందుకే రజతోత్సవ సభను వేదిక చేసుకున్నారని ధ్వజమెత్తారు. జనం కేసీఆర్ మాటలను నమ్మే పరిస్థితి లేదని తేల్చి చెప్పారు. ఎల్కతుర్తి బీఆర్ఎస్ సభలో కాంగ్రెస్ సర్కారు లక్ష్యంగా కేసీఆర్ విమర్శలు గుప్పించడాన్ని మంత్రులు తప్పుపట్టారు. 10 ఏళ్లలో అన్ని వర్గాలను మోసం చేసిన కేసీఆర్ కు ప్రజా ప్రభుత్వాన్ని ప్రశ్నించే నైతిక హక్కు లేదని ఆక్షేపించారు. కాంగ్రెస్ చేస్తున్న మంచి పనులు కనబడడం లేదా అని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నిలదీశారు. 10 ఏళ్లు కేసీఆర్ తో అంటగాగిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు జైళ్లలో మగ్గిపోతున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎద్దేవా చేయగా, జేబులు నింపుకుని నీటిపారుదల శాఖను సర్వనాశనం చేశారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. వరి పండడమే కాదు, ప్రతి గింజ సన్న రకాలకి 500 రూపాయలు బోనస్ ఇచ్చి కొన్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి. కాళేశ్వరం ప్రాజెక్టు మీద 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. 1,00,000 ఎకరాలు కూడా కొత్త ఆయకట్టు ఇవ్వలే. సీతారాం సాగర్ ప్రాజెక్టు మీద 8,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. ఎకరం ఆయకట్టు ఇవ్వలే. ఎస్ఎల్బిసి పూర్తి చేయలే. పాలమూరు రంగారెడ్డి పూర్తి చేయలే. అన్ని విధాలుగా ఇరిగేషన్ శాఖని సర్వనాశనం చేసి ఈ రోజు వాళ్ళు పెద్ద పెద్ద మాట్లాడడం ఇది చాలా విడ్డూరంగా ఉంది. ఉచితంగా ప్రతి మనిషికి 6 కిలోలు సన్న బియ్యం వచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి నేను మనం చేస్తున్నాను. ఆన్ గోయింగ్ ఇరిగేషన్ వర్క్స్ అన్ని పూర్తి చేస్తాము. ఉమ్మడి నల్గొండ జిల్లా సస్యశ్యామలం చేస్తామని చెప్పి సభాముఖంగా మేము అందరం కలిసి మాటిస్తున్నాము. కాంగ్రెస్ విలన్ అంటావా? తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని తిడతావా? నువ్వు 10 ఏళ్లలో 10 లక్షల కోట్లు సంపాదించుకున్నావు. సగం మంది జైళ్లలో ఉన్నారు, సగం మంది అమెరికాలో ఉన్నారు. ఎవరెక్కడ దాచుకున్నాడో తెలియడు. పైసా జమ చేసి ఫస్ట్ శాలరీస్ ఇస్తున్నాం, కానీ మేము అబద్దాలు చెప్పాం. 5 లక్షలతోని ఇందిరమ్మ ఇల్లు మోడల్ ఇక్కడ కట్టుకున్నాం. పేదవాడు కోటీశ్వరులు తినే సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం 10 ఏళ్ళు ఏం చేసినావు? టిక్కర్ దందా చేసినవా? ఫోన్ ట్యాపింగ్ చేసినవా? లేకపోతే దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చినవా? ఎన్ని మోసాలు చేసినవా? ఇవన్నీ ధరణి ద్వారా బయటపడుతున్నాయి. మేము తినే బియ్యం పేద ప్రజలు తింటారా అనేటువంటి ఆలోచనతో ఉన్న వ్యక్తులు ఎవరు చెప్తారు? ధాన్యం కొనుగోళ్ళట ఇబ్బంది కలుగుతుందట. సన్నవటకు 500 ఇస్తూ రైతాంగానికి అండగా ఉంటుంటే ఆయనకు సరిపోతలేదు. 2 లక్షల లోన్ మాఫీ చేసినాం. ఆయన 1,00,000కి 5 ఏళ్లు పట్టింది. ఓ లిస్టు పట్టుకుని ఇది ఫెయిల్, అది ఫెయిల్, ఇది ఫెయిల్. ఎక్కడైనా కరెంటు రాక ఎవరికైనా ఇబ్బంది కలిగిందా? వేదిక మీద అబద్దాలు మాట్లాడుతూ అధికారం దిగిపోయిందని ఏది మాట్లాడుతా ఉన్నాడు. ఎస్సీ కేటగిరేషన్ చేసినాం. బీసీకి సంబంధించిన కుల సర్వే జరిగింది. రైతాంగానికి సంబంధించిన అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటుంటే వాళ్ళు చూసి ఓరలేక ఇంతసేపు నీ సోదంతా కాంగ్రెస్ విమర్శకే పరిమితమైందనే మాట మనం చేస్తూ జాగ్రత్త. బీఆర్ఎస్ 10 ఏళ్ల హయాంలో ఏం చేశారో చెప్పలేకపోయారని వరంగల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, కడియం శ్రీహరి విమర్శించారు. పూర్తిగా అబద్దాలు చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. మళ్ళా మాయ మాటలు చెప్పి ఇది చేయలేదు, అది చేయలేదని మాట్లాడుతాను. 15 నెలలు 16 నెలలు అయింది మేము వచ్చి. వీలైన కాడికి చేస్తే ఆయనకు ఒకటే ఊపడ్డదట బస్సు. అది కూడా చిక్కలు పట్టుకుని కొట్టుకుంటానట. ఆయనకు 200 రూపాయల కరెంటుగా ఊపడతలేదు, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఊపడతలేదు, 500 ఇచ్చిన బోనస్ ఊపడతలేదు, 2 లక్షల రూపాయల రుణమాఫీ ఊపడతలేదు. ఇచ్చిన వీడిగా అబద్దాలు మాట్లాడుకుంటా నీకు 10 ఏళ్ళు సమయం ఇచ్చినా నీకు సరిపోలే. 3 ఎకరాలు ఎక్కడ పోయినాయి? కేజీ టు పీజీ ఏడపోయింది. పోలీసులను బెదిరిస్తాను, లేకపోతే పింక్ బుక్ అంటాను. మిమ్మల్ని పట్టించుకునే నాదులు లేడు. ప్రజాస్వామ్య వ్యవస్థలన్నింటినీ భ్రష్టు పట్టించి ధర్నా చౌక్ని ఎత్తివేసిన విషయాన్ని మర్చిపోయారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళందరిపైన తప్పుడు కేసులు పెట్టి జైళ్లకు పంపించిన విషయాన్ని మర్చిపోయారు. రాజకీయ పబ్బం గడుపుకోవడానికి మాత్రమే ఆపరేషన్ కగారు నిలిపివేయాలని మాట్లాడుతున్నారు. ప్రజలే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్తారు అనే విధంగా మాట్లాడుతున్నారు. మీ 10 సంవత్సరాల కాలంలో మీకు లబ్ధి చేకూర్చడానికి మీ అవినీతి అక్రమాలకు వంతపాడిన అనేక మంది ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు ఈ రోజు ఎక్కడున్నారు? కొందరేమో దేశం విడిచి పారిపోయారు, కొందరేమో జైళ్లలో మగ్గుతున్నారు, కొందరేమో కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. 100 ఎకరాల భూములను కబ్జా చేసి 1,000 కోట్ల రూపాయలు మీరు సంపాదిస్తే, మీ కుటుంబం సంపాదిస్తే పాపం ఇవాళ జైళ్ల పాలవుతున్నది ఐఏఎస్, ఐపీఎస్. అది మీ పరిపాలన. కానీ మీరు 10 సంవత్సరాలలో చేయలేని అనేక అద్భుతమైన పనులు కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసి చూపించారు. పాలమూరు ప్రాజెక్టు పనులను కేసీఆర్ హయాంలోనే 80% పూర్తి చేశారని నిరూపిస్తే ఎంపీ పదవికి రాజీనామా చేసి ముక్కు నేలకు రాస్తానని ఎంపీ మల్లు రవి సవాల్ విసిరారు.